హల్లెలూయా. ఒకసారి మనం ప్రభు వైపు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. తలలు వంచినప్పుడు హృదయం కూడా వంచుకుందాం. తలలతో పాటు హృదయం వంచుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన మా తండ్రి దగ్గర యేసయ్య, మీకు వందనాలయ్యా, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. తను మీ సన్నిధిలోనికి వచ్చే అవకాశము క్రీస్తు యేసునందు ఉన్నత స్థలంలో చేరి మీ నామం ఘనపరచుటకు, మీ వాక్యం వినుటకు మీరు మాకు ఇచ్చిన సమయానికి వందనాలు ప్రభా. మీకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా మీ నామం ఘనపరిచి ఉన్నాం. ఈ సమయంలో మీకు వాక్యం మేము సమీపిస్తూ ఉండగా ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాము నాయనా తండ్రి. మరి మా హృదయం నుండి కూడా మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోని మనం యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరెక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఆమేన్. దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మన ప్రభు అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడే రీతిగా మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా యేసయ్య, అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ లోకంలో ఎవరు మమ్మల్ని ప్రేమించకుండా కానీ మీరు మమ్మల్ని ప్రేమిస్తారు. ఎందుకంటే మీరు ప్రేమించే దేవుడై ఉన్నారు, మీరు ప్రేమగల దేవుడై ఉన్నారు నాయన. తను మీ స్తోత్రాలు. కనుక ప్రభా మరించి చూస్తే మాలో ఏ మంచితనం లేదు ప్రభా. అయినప్పుడు కూడా మీ కృప చేత మీరు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. మీ కృపను బట్టి వందనాలు నాయన తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. మీ సన్నిధిలో ప్రభు చేరే గొప్ప భాగ్యం మాకు ఇచ్చారు. ఏ అర్హత, ఏ యోగ్యత మాకు లేదు నాయన. అయినప్పటికీ మీరు అర్హత మాకు ఇచ్చారు. మీ కృప ద్వారా తను మీకు అర్హతను మాకు కలిగించారు. యోగ్యత లేని వారమైన మమ్మల్ని ప్రభా మీ బిడ్డలుగా చేసుకున్నారు. మీ సన్నిధిలో నివసింపజేస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా చదువుకున్న వాక్య భాగాన్ని దీవించండి. కొన్ని నిమిషాలు మీరు మాతో మాట్లాడండి ప్రభా. నేను మాట్లాడకుండా మీరు మాట్లాడండి. అల్పుడును బలహీనుడు ప్రభా, ఏమాత్రం జ్ఞానం లేని వాడు నన్ను మీకు సిలువ చాటును మరుగు చేయండి. మీకు స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారిలో మీకు ఆత్మను ఉంచండి నాయన. వాక్యం వినగలిగిన చెవుల ప్రతి బిడ్డకు దయచేయండి. అర్థం చేసుకునే మనసును దయచేయండి. హృదయాన్ని తెరవండి నాయన. మీకు స్తోత్రాలు. మీరే వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాలను బలపరచమని ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సాయంకాలం మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకున్నాం. ఇందులో ఒక టాపిక్ నేను మీతో మాట్లాడి ఇష్టపడుతున్నాను. మా చదువుకున్న వాక్యంలో ఉండే ఒక
టాపిక్, మంచి సబ్జెక్ట్ నేను మీతో మాట్లాడి ఇష్టపడుతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యముతో నిలిచి ఉన్న ఎడల, మీరు వాక్యముతో నిలిచి ఉన్న ఎడల అనే టాపిక్ నేను మీతో మాట్లాడి ఇష్టపడుతూ ఉన్నాను. హల్లెలూయా. చూడండి, వాక్యము వినడం వేరు, నిలిచి ఉండడం వేరు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? అంటే వాక్యం నిలిచినప్పుడు మన లోపల వాక్యం ఎక్కడ నిలబడి ఉండాలి? మన హృదయంలో వాక్యం నిలిచి ఉండాలి. ఆమేన్. చూడండి, ఎందుకంటే యేసుప్రభువు వారు అన్నారు, నేను నిజమైన ద్రాక్షావళిని అన్నాడు ఆయన. ఆమేన్. మీరు ఏమై ఉన్నారు? మీరు తీగలై ఉన్నారు. 2వ వచనం, నాలో ఫలింపని ప్రతి తీగే ఆయన తీసి పారవేయను. అంటే ఆయనను ఫలించాలంటే మనం ఆయన యందు ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి ప్రియులను గమనించండి, మనము 7వ వచనం ఒకసారి చదివితే, 6వ వచనం చూడండి. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల, అంటే నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవను. ఇక్కడ నుంచి మనం సభ్య తీసుకుంటున్నాం. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల. ఆమేన్. నా యందు అంటే యేసుప్రభు మాట చెప్తున్నారు. ఆయన ఏమై ఉన్నాడు? యేసుప్రభు ఏమై ఉన్నారు? వాక్యమై ఉన్నారు. వాక్యం ఏమైనా దేవుని వాక్యం ఏమైనా దేవుడై ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? అందుకనే నా యందు మీరు నిలిచి ఉండని ఎడల. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం వాక్యముతో నిలిచి ఉండాలి. అందుకనే మీరు వాక్యముతో నిలిచి ఉన్న ఎడల ఏం జరుగుతుంది? చూడండి, వాక్యముతో నిలిచి ఉన్న ఎడల ఏమవుతుంది? ఏం జరుగుతుంది? ఏం జరిగిస్తాడు దేవుడు? చూడండి, నిలిచి ఉండకపోతే జరిగేది, నిలిచి ఉంటే జరిగేది ఏంటి? అది వాక్యంలో మాట్లాడుతున్నాడు. చూడండి, గమనించాడు. ఎవరైనా ద్రాక్షవల్లి నేను అన్నాడు ఆయన 26వ వచనంలో. ఏమనంటే, నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వల్ల బయట నిలిచి ఉండకపోతే. నిలిచి ఉండడం అంటే అర్థమైంది? ఆయన లోపల మనం ఉండడం అంటే అర్థమైంది? ఆయనలో మనం భాగమే ఉన్నట్టే కదా. నిజమేనా? ఆయనలో మనం నిలిచి ఉండడం. దేవుని వాక్యం మన లోపల నిలిచి ఉండాలి. ఆయనలో మనం ఉండాలి, మనలో ఆయన ఉండాలి. అదే 7వ వచనం చెప్తుంది. చదవండి ఒకసారి. నా యందు మీరు నా మాటలు, అదే ఆయన అదే మాట్లాడుతున్నాడు. దేవుని మాటలు మన లోపల నిలిచి ఉండాలంటే అర్థం ఏంటంటే, విని విడిచిపెట్టేది కాదు, ఎప్పటికీ ఉండాలి. నిలిచి ఉండడం అర్థం అదే. దేవుని వాక్యం నిలిచి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఏమవుతుంది గమనించండి. దేవుని వాక్యం మన లోపల ఉన్నదండి, మన క్రియలే మారుతాయి, మన జీవితమే మారుతుంది. ఆయన వాక్యం మీలో నిలిచి ఉన్నప్పుడు కదా ఫలిస్తాడు. బైబిల్ చెప్తూ ఉన్నది. చూడండి, 6వ వచనం ఏముంది? ఎవడైనా నిలిచి ఉన్న నెల మాత్రం వాడు తీగ వెళ్ళి బయట పారవేయబడతాడు. నిలిచి ఉంటే వాడు బహుగా ఫలిస్తాడు. 5వ వచనం, ఎవడు నాయన నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు, ఫలించును. చూడండి, ఆయన నిలిచినటువంటి ప్రియులారా, ఆయన అంటే వాక్యమే. నిజమేనా? ఆయన దేవుడు అంటే ఏమైనా? దేవుడు అంటే వాక్యమే. అంటే వాక్యం మన లోపల ఉండాలి. వాక్యం మన లోపల ఎవరు ఉన్నట్టు లెక్క? దేవుడే. ఆయన మన లోపల నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నప్పుడు ఏమవుతుందండి? పరిశుద్ధాత్మ ఆయనే. చూడండి, పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఏమవుతుంది? బ్రతుకు మారుతుంది. మారదా? బ్రతుకు మారుతుంది, జీవితం మారుతుంది. తర్వాత ఫలించినప్పుడు క్రియలు మారుతాయి, ఆలోచన మారుతుంది. చూడండి, గమనించండి దేవుని బిడ్డలారా, ఫలిస్తాడు కదా. ఫలించడం, ఫలం లేకపోవడం గ్రహించండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, గమనించండి, వాక్యము మనకు అర్థమైనప్పుడు, వాక్యమును గ్రహించినప్పుడు, ఆ ప్రత్యక్షత మనకు ఉన్నప్పుడు వాక్యంతో మనం నిలిచి ఉంటాం. మనం విన్నప్పుడు వాక్యం మనకు అర్థం కావాలి, దేవుని మాటలు మనకు అర్థం కావాలి. చాలాసార్లు మనం వింటూ ఉండవచ్చు,
విన్న తర్వాత కాదు, ఏం వింటున్నావో అది నీకు అర్థం కావాలి. అర్థమైనప్పుడు నువ్వేం చేస్తావంటే వాక్యములో నిలిచి ఉంటావు. వాక్యం నీలోపల నిలిచి ఉంటుంది. వాక్యము మనం విడిచిపెట్టేదానికి కాదు. నిజమేనా? దేవుని వాక్యం వినేది ఎందుకంటే మన బ్రతుకులు ఒక మార్పు వచ్చేదానికి, మన జీవితాలు మారేదానికి, దేవుని బిడ్డలుగా చేయబడేదానికి. నిజమేనా? హల్లెలూయా. ఎందుకంటే వాక్యం వినేదానికి విన్నప్పుడు ఏమవుతుందంటే ఏదో తేడా వస్తుంది, మన జీవితాల్లో ఒక మార్పు వస్తుంది. అందుకని వాక్యం అనేది మనం నిలిచి ఉంటే ఏమవుతుందంటే ఏ తప్పు మనం చేయమండి. నిజమేనా? పరిశుద్ధులుగానే జీవిస్తాం. వాక్యం అంటే ఒక తప్పు మాట్లాడడం, ఒక అబద్ధం మాట్లాడడం, ఒక మోసం చేయం. దేవుడు ఒప్పుకోడు కదా. ఆమేన్. అర్థమవుతుందా? నా వాక్యం ఈ యందు నిలిచి ఉన్న ఎడల, దేవుని వాక్యం నీలో ఉంటే నువ్వు మోసం చేస్తావా? చేయవు. అబద్ధం మాట్లాడతావా? మాట్లాడవు. ఎందుకంటే నీలో ఉన్నదెవరు? నీ లోపల ఉన్నదెవరు? దేవుని వాక్యం నిలిచి ఉన్నది. హల్లెలూయా. అందుకనే నా మాటలు మీ యందు ఉన్నప్పుడు మీరు ఫలిస్తారు, బహుగా ఫలిస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మన యందు నిలిచినప్పుడు ఏమవుతుందంటే దీనత్వం కలిగి ఉంటాం, దీనులుగా జీవిస్తాం, తగ్గింపు కలిగి జీవిస్తాం. అర్థమవుతుందా? హల్లెలూయా. చూడండి, ఎందుకంటే వాక్యము అంటే దేవుణ్ణి మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, వాక్యం మనం కలిగి ఉన్నప్పుడు, వాక్య ప్రకారం జీవించినప్పుడు చూడండి ఒక పరిశుద్ధత అనేది మనలోకి వచ్చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం మనం చేర్చుకున్నప్పుడు, వాక్యం మనలో నిలిచి ఉన్నప్పుడు మనం ఎలా జీవిస్తామంటే దేవుని చిత్తానుసారంగా జీవించగలుగుతాం. ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా జీవింపజేసేది ఏంటిదంటే మనలో నిలిచి ఉన్న వాక్యమే. ఎందుకంటే మనము దేవుని చిత్తము కనుక జరిగించకపోతే మనం ఎన్ని చేసిన ప్రయోజనం లేదు. అదే మత్తయి సువార్తలో మాట చెప్తారు కదా, ప్రభువా ప్రభు అన్న కానీ ఆయన చిత్తం జరిగించకపోతే నువ్వు ప్రభువా ప్రభు అని ఏడ్చినా కానీ ఏమాత్రం ప్రయోజనం లేదు. ఆయన చిత్తం మీద నువ్వు తెలుసుకోవాలా. అర్థమవుతుందా? ఆయన చిత్తం ఏది? ఆయన నువ్వు కలిగి ఉండాలి, ఆయన వాక్యం నీలో ఉండాలి. చూడండి, ఆయన వాక్యం నీలో నిలిచి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆయన వాక్యం మనలో నిలిచి ఉంటే ఇంకా మనం నిజంగా దేవుని బిడ్డగా జీవించగలుగుతాం. ఒక పరిపూర్ణత అనేది మనకు దేవుడు తీసుకుని వస్తాడు. అంటే వాక్యం మనల్ని ఎట్లా నడిపిస్తుందట? పరిపూర్ణతలోకి నడిపిస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు తెలుసా, దేవుడు ఏ రూపంలో మనం చేసుకున్నాడో ఆ రూపంలో దేవుని వాక్యం మనల్ని తీసుకుని వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, ఎందుకంటే మనము వాక్యము ఎప్పుడైతే వింటామో వాక్యంతో నిలిచి ఉండాలి. వాక్యంతో నిలిచి ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేవునితో నిలిచి ఉన్నట్టే కదా. నా లోపల వాక్యం ఉన్నదంటే నీ లోపల ఎవరు ఉన్నట్లు లెక్క? దేవుడే. ఎందుకంటే దేవుడే వాక్యమై ఉన్నాడు. అందుకనే ప్రియులారా, వాక్యము మీలో నిలిచి ఉండనియండి. నిలబెట్టుకునేది నువ్వే, దూరం చేసుకునేది నువ్వే. నిజమేనా? అర్థమవుతుందా? వాక్యం విని నువ్వు పట్టించుకోకపోతే దేవుని వాక్యం విడిచిపెట్టినట్టే. దాని ప్రకారం జీవించకపోతే నిలిచి ఉండకుండా చేస్తున్నావు వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని. దేవుని సరి చేసేదానికి ఇష్టపడుతున్నాడు, తన రూపంలోకి మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆయన వాక్యం నీలో నిలిచినట్లయితే నిలిచి ఉండనియండి అన్నాడు ఆయన. నా యందు మీ యందు నా మాటలు నిలిచి ఉండనియండి. వాక్యము నిలిచి ఉండనియండి. ఎందుకంటే వాక్యము ద్వారా, వాక్యం నువ్వు కనుక కలిగి ఉంటే వాక్య ప్రకారంగా జీవిస్తే నువ్వు వాక్యంగా మార్చబడతావు. ఆమేన్. అంటే వాక్యంగా మార్చబడతామంటే దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా మార్చబడతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఎందుకంటే వాక్యము నీలో నిలిచి ఉన్నట్లయితే
సాతాను జయిస్తావు. అర్థమైందా? అర్థమవుతుందా? వాక్యం నీలో నిలిచి ఉన్నప్పుడు నువ్వేం చేస్తావంటే, సాతాను నీ దగ్గరికి వచ్చినప్పుడు, సాతాను శక్తులైన దురాత్మలైన నీ దగ్గరికి వస్తే ఏం చేస్తావంటే దాన్ని ఎదిరిస్తావు. యేసు ప్రభు లోపల దేవుని వాక్యం ఉంది, నిజమేనా? ఎక్కడ? ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కడ తీసుకొని పోబడ్డాడు? అక్కడ ఎవరు? అపవాది వచ్చారు. అపవాది వచ్చినప్పుడు వాడు వాక్యం కొంచెం తెలుసు కనుక మాట్లాడుతున్నాడు, కానీ యేసు ప్రభువులో దేవుని వాక్యం ఉన్నది కనుక ఈలాగు రాయబడినదని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. నిజమేనా? అంటే వాక్యం మనం నిలిచి ఉన్నప్పుడు మనం ఎవరికి కూడా భయపడమండి. సాతాను కానీ భయపడము, సాతాను కానీ భయపడతాడు. అర్థమవుతుందా? అపవాది భయపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యము మనం విడిచిపెట్టేది కదండి, నిలిచి ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని వాక్యంతో మనం ఉండాలి, వాక్యం మన లోపల ఉండాలి, వాక్యంతో మనం నిలిచి ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఎవరైనా మిమ్మల్ని ఎదుర్కొన్నప్పుడు, సాతానుగా మిమ్మల్ని ఎదుర్కొన్నప్పుడు, లేకపోతే లోకస్తులు మేము ఎదుర్కొన్నప్పుడు, వాక్యం నీలో నిలిచినప్పుడు నువ్వేం చేస్తావంటే లోకంతో రాజీ పడవు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అన్నిటికన్నా అతి గొప్ప పోరాటం ఆయన వర్తమానంలో పోతున్నాడు. చూడండి, లోకము శత్రువులు మిమ్మల్ని ఎదుర్కొన్నప్పుడు నువ్వేం చేస్తావంటే నీ లోపల వాక్యం నిలిచినప్పుడు ఎవరితో నువ్వు రాజీ పడవు. ఆమేన్. ఎందుకంటే నీలో ఉన్న దేవుడిని రాజీ పడనీయాడు ఆయన. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఈ లోకంతో నువ్వు ఎట్టి పరిస్థితులు రాజీ పడు. ఎందుకంటే దేవుడు నీ లోపల నిలిచిన దేనికోసం అంటే ఆయన వల్ల జీవించేదానికే. ఆమేన్. చూడండి, వాక్యముతో నిలిచి ఉన్నప్పుడు ప్రతిసారి లోకము నిన్ను ఏదో చేయాలని ప్రయత్నం చేస్తాడు సాతాను గాడు. కానీ వాక్యం నీలో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే సాతాను గాని ఎదురుస్తూనే ఉంటావు. బైబిల్ చెప్పట్లేదా? 24 hours సాతాను గాడు ఏం చేస్తాడు? ఏదో నీ ముందు చూపెడతాడు, నేను ఏదో చేయాలని ప్రయత్నం చేస్తాడు. అర్థమవుతుందా? ఏదో రకాన్ని త్రోసివేయ దూరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలనే దేవుడు సాతాను దూరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిజమేనా? దేవునికి దూరంగా ఉండేదానికి ప్రయత్నం చేస్తాడు. ఏదో చూపెడతాడు, ఏదో మనకు అవసరం ఉన్నట్టుగా ఏదో చూపెడతాడు. అటువంటిప్పుడు నువ్వు ఏం చేస్తావు? అవసరాలను బట్టి నువ్వు మారవు. అవసరాల కంటే దేవుని కంటే దేవుడే నీకు ఎక్కువ అవసరం. నిజమేనా? వాడు ఏదో చూపెడతాడు, సాతాను గాడు, అపవాది ఏమో చూపెడతాడు, కానీ దేనికి మనము రాజీ పడం. హల్లెలూయా. చూడండి, అందుకనే వాక్యముతో మనం నిలిచి ఉన్నప్పుడు క్రీస్తు యేసును కలిగిన మనసు మనం కలిగి ఉంటాం. హల్లెలూయా. ఎప్పుడు వాక్యం మన లోపల నిలిచి ఉన్నప్పుడు ఏ మనసు మనం కలిగి ఉంటామట? వాక్యం అంటే క్రీస్తే కదా. నిజమేనా? హల్లెలూయా. వాక్యం అంటే యేసు క్రీస్తే కదా. వాక్యం అంటే మన లోపల నిలిచి ఉంటే మనం ఏ మనసు కలిగి ఉంటాం? క్రీస్తు యేసు మనసు మనం కలిగి ఉంటాం. క్రీస్తు యేసు మనసు మనం కలిగి ఉన్నప్పుడు ఆలోచన మారుతుందా మారదా? మన ఆలోచన రాదు, క్రీస్తు యేసు ఆలోచన మనకు వస్తుంది. ఎటువంటి జీవితం ఉండేది? క్రీస్తు యేసు మనసు మనకున్నప్పుడు మన ఆలోచనలే మారిపోతాయి, జీవితమే మారిపోతుంది. ఎప్పుడు జరుగుతుంది కార్యం అంటే క్రీస్తు వాక్యం మీలో నిలిచినప్పుడే. దేవుని వాక్యం మీలో నిలిచి ఉండనియండి. అపవాదికి చోటు ఇవ్వకండి. అంటే చోటు ఇచ్చేది నువ్వే. బైబిల్ ఒక మాట ఉంది, అపవాది చోటు ఇవ్వకండి. దేవునికి చోటు ఇవ్వాలి. మరి దేవునికి చోటు ఇవ్వండి, వాక్యానికి చోటు ఇవ్వండి. అంటే చోటు ఇచ్చేది నువ్వే, తీసివేసేది నువ్వే. చూడండి, అపవాదికి చోటు ఇవ్వద్దు. దేవుని వాక్యమునకే నువ్వు చోటు ఇచ్చావు, దేవుని వాక్యం నువ్వు చేర్చుకున్నావు. నీ హృదయంలో దేవుడు ఎప్పుడు దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యంతోనే మీరు ఉండండి. హల్లెలూయా. దేవుని వాక్యం మీలో నిలిచి ఉండనియండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఎందుకంటే ప్రియులారా, ఒక వర్తమానంలో పోతున్నాడు, బండ నుండి నిత్యం ఊరేడు నీరు అనే వర్తమానంలో మనం వాక్యంతో ఎల్లప్పుడూ నిలిచి ఉండవలను. అర్థమవుతుందా? మనము వాక్యముతో ఎల్లప్పుడూ నిలిచి ఉండవలను. వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను
తన కార్యాలు చేయడానికి నడిపిస్తుంది. యేసుప్రభు చెప్పలేదా? ఆయనది విశ్వాసం వచ్చినప్పుడు ఆయన కార్యాలు చేస్తాం. లోకం కార్యాలు ఉండవు. నీళ్ళకు కొత్తదనం కనబడుతుంది, నీళ్ళకు నూతనత్వం కనబడుతుంది. నిజమేనా? మరి మారు మనసు పొందినప్పుడు యేసుక్రీస్తు నామములో నూతన జన్మ పొందుకున్నప్పుడు మనం ఏం చేయబడుతున్నాం? క్రొత్త జన్మను మనం పొందుకుంటున్నాం. మీకు తెలుసా, అది క్రొత్త సృష్టి. అర్థం కాలేదా? కొత్త జన్మ అంటే ఏంటి? నూతన క్రియేషన్ కదా. నూతన క్రియేషన్ అంటే కొత్త సృష్టి. దేవుడు నేను ఏం చేస్తున్నాడు? కొత్త సృష్టిగా నువ్వు చేయబడుతున్నా. హల్లెలూయా. నూతన సృష్టిగా నువ్వు చేయబడుతున్నావు. ఎప్పుడు? దేని ద్వారా? దేని ద్వారా? క్రొత్త జన్మ ద్వారా. అందుకని బైబిల్ అని చెప్తూ క్రొత్తగా జన్మిస్తే కానీ ఈ లోకాన్ని చూసుడు కాదు. ఏం చూస్తాడు అతను? దేవుని రాజ్యాన్ని చూస్తాడు. ఆమేన్. ఆల్రెడీ లోకంలో ఉన్నాడు, కానీ ఈ లోకం చూస్తుడు కాదు. కొత్త జన్మ పొందుకున్న తర్వాత లోకమంతా చూడడు, కానీ ఏం చూస్తాడు? దేవుని రాజ్యంలో ఉన్నాడు ఆయన. దేవుని రాజ్యాన్ని చూస్తాడు. అతని జీవితమే వేరుగా ఉంటుంది, ఆలోచనలు వేరుగా ఉంటాయి. దేవుని రాజ్యంలో ఆలోచన ఎట్లా ఉంటాయండి? దేవుని రాజ్యంలో ఉన్నవాడు ఏం ఆలోచిస్తాడు? దేవుని గురించి ఆలోచిస్తాడు. దేవుని మాట ఆయన లోపల నిలిచి ఉంటుంది. చూడండి, దేవుని మాట మన లోపల ఉన్నప్పుడు నిజంగా ఈ లోకంలో మనం ఆలోచిస్తాము, మనం దేవుని రాజ్యంలోనే ఉంటాం. అర్థమవుతుందా? దేవుని రాజ్యం ఎక్కడ ఉన్నదో మీరు అనుకోకండి, దేవుని రాజ్యం ఇక్కడే ఉంది. హల్లెలూయా. దేవుని వాక్యం మీరు నిలిచి ఉండనియండి, ఆ రాజ్యాన్ని నువ్వు చూడగలుగుతావు. ఆ రాజ్యాన్ని చూడగలుగుతావు. ఆయన నీ లోపల ఉంటే, ఆయన పరిపాలిస్తే అదే రాజ్యం అండి. నీ లోపల ఆయన పరిపాలిస్తే ఆయన రాజు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ చూడండి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క దైవత్వమైన వర్తమానం పోగుతున్నాడు. చూడండి, నిజంగా ఆయన వాక్యం మీలో నిలిచి ఉన్నప్పుడు యేసుక్రీస్తు చేసిన కార్యాలే నువ్వు చేయగలుగుతావు. ఆమేన్. అంటే ఏంటంటే యేసుక్రీస్తు ఏం కార్యం చేశాడంటే, దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నాడు. ఆయన పాపం లేని వానిగా జీవించాడు. నిజమేనా? అవునండి. నువ్వు పాపం లేని వానిగా చేయబడ్డావు. ఒకప్పుడు పాపివే, కానీ ఎప్పుడు మనం పాపం లేని వారిగా చేయబడ్డాం? ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనము పాపం కడిగి వేయబడినప్పుడు పాపం లేని వారిగా చేయబడ్డాం. నిజమేనా? పాపం అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకున్నాం? అవిశ్వాసం. అవిశ్వాసమే పాపం. అవిశ్వాస లక్షణాలు వేరు కదా. లోకములు ఏమైతే చేయాలనుకుంటారో, లోకముల ప్రకారం జీవించాలనేది అవిశ్వాసం. అది కానీ విశ్వాసం ఏం చేస్తుంది? దేవుని కార్యాలే చేస్తుంది. అవునండి, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది విశ్వాసం అనేది. విశ్వాసం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నుంచి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, దేవుని వాక్యము నీలో నిలిచి ఉన్నప్పుడు చూడండి, నీలో నూతన ఆలోచనలు, నూతన కోరికలు దేవుడు సృష్టిస్తాడు. దేవుడి నుంచే కలుగుతాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సన్నిధిలో నువ్వు ఎప్పుడు వస్తున్నావో, వచ్చినప్పుడు దేవుని వాక్యం నీలో నిలిచి ఉన్నట్టుగా జీవించు. అంటే అర్థమైంది? ఆయన సన్నిధిలోకి వస్తున్న వాక్యం విన్నప్పుడు విని బయటికి పోయినాక విడిచిపెట్టుడు కాదు. ఏమి విన్నావో ఆ వాక్యం నీలో నిలిచి ఉన్నప్పుడు నువ్వేం చేస్తావంటే వాక్యం ద్వారా జీవితాన్ని సరి చేసుకుంటావు. నిజమేనా? అవునండి. వాక్యం వినేది మనం దిద్దుకుందానికే, సరి చేసుకుందానికే, జీవితం మార్చుకుందానికి కాదా. ఇక్కడ మనం వస్తున్నామండి దేనికోసము? రోజు 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 వచ్చినప్పుడు ఏం చేస్తున్నామంటే మన జీవితం ఒక మెట్టు ఇంకా పైకి వెళ్ళిపోతున్నాం. అంటే జీవితాన్ని చక్క పెట్టుకుంటున్నాం, జీవితాన్ని దిద్దుకుంటున్నాం, ఒక పరిశుద్ధ జీవితంలోకి నడిపించబడుతూ ఉన్నాం దేవుని వాక్యం ద్వారా. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అందుకని ఆయన సన్నిధిలో అనే వర్తమానంలో చూడండి, గమనించండి, ఆ వాక్యముతో నువ్వు జీవించాలంటే వాక్యం నీలో నిలిచి ఉండాలి. ఆమేన్. అంటే దేవునితో నువ్వు జీవించాలంటే దేవుని నీలో ఉండాలి కదా. దేవుని నీలో లేకపోతే ఎలా జీవిస్తావు దేవునితోటి? దేవుడు అంటే వాక్యమే అని గుర్తు చేసుకోండి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యమును నీలో నిలిచి ఉన్నప్పుడు వాక్యమునకు కట్టుబడి జీవిస్తావు.
అర్థమైంది ఈ మాట? వాక్యం కట్టుబడి జీవించడం అంటే ఒక కట్టడా అంటే నువ్వు మళ్ళీ ఎటు దాటిపోవు. ఏది ఏమైనా వాక్యముతోనే జీవిస్తావు. పరిస్థితుల వైపు చూడవు. వాక్యము ఎలా చెప్తుందో, దేవుడు ఎలా నీతో మాట్లాడుతున్నాడో, ఎలా నువ్వు అర్థం చేసుకున్నావో ఆ మాట ప్రకారంగానే చేస్తావు. అంటే అక్కడ రాజీ పడవు, ఇంకో తీరుగా చేయాలని ఆశపడవు, ఆలోచన రాదు. కట్టడి వేయబడుతున్నావు. నిజమేనా? అర్థమవుతుందా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక వాక్యమునకు నువ్వు తప్పకుండా కట్టుబడి ఉంటావు. చూడండి, ఎందుకంటే ఇటు కానీ నువ్వు తొలగవు. స్ట్రైట్గా ముందుకే నడుస్తావు దేవుని వాక్యంతో. హల్లెలూయా. అది కుడికైనా ఎడమకైనా మీరు తిరగకండి. నిజమేనా? ఇటు చూడకండి, ముందు చూడండి. దేవుడు ఉన్నాడు, ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఆయన వెంబడించండి. ఆయన వెంబడించాలంటే వాక్యం నీలో నిలిచి ఉండాలి. హల్లెలూయా. చూడండి, గమనించండి. ఒక మనిషి, ఇదే ఆయన సన్నిధిలో వర్తమానము. ఒక మనిషి దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు వాక్యం లక్ష్యం చేయాలి. లక్ష్యం చేయాలంటే నిర్లక్ష్యం కాదు, పట్టించుకోకుండా ఉండేటోడు కాదు. దాని లక్ష్యం అంటే దాన్ని ఏమంటాం? లక్ష్యం అంటే నిర్లక్ష్యం చేయకుండా వాక్యం ముందు శ్రద్ధ కలిగి, వాక్యం తప్పకుండా నేను కలిగి జీవిస్తాను, నాలో నిలబెట్టుకుంటాను అనే జీవితం తను కలిగి ఉంటాడు. ఆమేన్. చూడండి, అయితే వాక్యము నీలో నిలిచి ఉన్నప్పుడు నిత్యమైన మార్పును పొందుతావు. ఆమేన్. అంటే ఆ మార్పు నిత్యం ఉంటుంది. హల్లెలూయా. అయ్యా నేను మారిపోయానండి, దేవుని వాక్యం విన్నాను, నా జీవితం మారిపోయింది, పోయిన సంవత్సరం మారిపోయానని చెప్తావు కావచ్చు. మొన్న నేను మారిపోయానని చెప్పవచ్చు నువ్వు. కానీ వచ్చే నెలకు ఒక 2-3 నెలలు అయిపోయాను అనుకోండి, మళ్ళీ నీ పొల మరి మారిపోతావా? ఇంకో లోకములో మారిపోతావు, పడిపోతావా? పడిపో. ఎందుకంటే ఒకసారి నువ్వు మార్చబడ్డావంటే జీవితాంతం మార్పు కలిగి ఉంటావు. అదే మాటకి పోగుతున్నాడు. చూడండి ఏమన్నాడన్నా, చూడండి, నీ లోపలికి దేవుని వాక్యము వచ్చినప్పుడు, నువ్వు నిలబెట్టుకున్నప్పుడు నువ్వు నిత్య మార్పు పొందుతావు. నిత్య మార్పు అంటే ఎల్లప్పుడూ నువ్వు మార్చబడిన వానిగానే జీవిస్తావు. దాని అర్థం. నిజమేనా? అర్థమైందా? అంటే ఏ పరిస్థితులు, లోక పరిస్థితులు నువ్వు మార్చబడవు. దేనికోసమే దేవుని నేను మార్చుకున్నాడో అలాగే నువ్వు జీవిస్తావు. మార్పు పొందేదానికి దేవుని వాక్యం మనకు అవసరమై ఉన్నది. నిజమేనా? హల్లెలూయా. అవునండి, వాక్యం వింటూ ఉన్నాం, జీవితంలో మార్పు లేదు. మరి వినడం వల్ల లాభం ఏంది? వాక్యం విని జీవితంలో ఎలా ఉండాలి? మార్పు రావాలి. అలవాట్లలో మార్పు రావాలి, ఆలోచనలో మార్పు రావాలి, నడవడికలో మార్పు రావాలి, ప్రతి దానిలో మార్పు రావాలి. మార్చబడేదానికే దేవుని వాక్యమును మనం చేసుకుంటూ ఉన్నాం, కలిగి ఉన్నాం. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని సన్నిధికి వచ్చి ఎట్టి లక్ష్యము చూపని వారు ఉన్నారు, వారు నిర్జీవులు. అంటే జీవం లేని వారు. వాక్యమే కదా మన జీవం ఇచ్చేది. అర్థం కాలేదా? నిజమేనా? వాక్యం మనకు జీవము. ఆ వాక్యమును నువ్వు చేర్చుకోవట్లేదంటే నిర్జీవం అయిపోతున్నావు, అంటే జీవం లేని మనం అయిపోతున్నావు. అర్థమవుతుందా? అందుకనే వాక్యం మీరు నిలిచి ఉండనియండి. ఎందుకంటే వాక్యం నీలో నిలిచి ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తను ఈ లోకంలో దేవుడు ఏ రీతిని జీవించాడో అదే రీతిని జీవించడాన్ని నడిపిస్తాడు. ఆయన వాక్యం నీలో నిలిచినప్పుడు ఆయన ఆలోచన నీకు ఇస్తాడు, ఆయన కార్యాలు నీకు ఇస్తాడు, ఆయన చేసినట్టుగా నువ్వు చేస్తావు. ఆయన ఏది కలిగి ఉన్నా అది నీకు ఇస్తాడు. ఆయన శక్తి నీకు ఇస్తాడు వాక్యం నీలో నిలిచి ఉంటే. కానీ మనము కొన్ని రోజులు వాక్యం నిలబెట్టుకున్నట్టుగా జీవిస్తాం, కొన్ని రోజులు వాక్యం మన లోపల కనబడదు, జీవితంలో ఇంకో తేడా కనబడుతుంది. అట్లా ఉండదండి. దేవుని వాక్యం మనం కలిగి ఉన్నప్పుడు, దేవుని వాక్యంలో నిలిచి ఉంటే, మన హృదయంలో దేవుని వాక్యం నిలిచి ఉంటే, మన లోక పద్ధతులు లోకములు చేసినట్టుగా చేయమండి. అర్థమైందా మీకు? లోకం ఎట్లా చేస్తారండి, మేము అట్లా చేస్తామంటే అది మారిపోయినట్టు కాదు, నువ్వు మార్చబడలే.
లోకంతో నీకు సంబంధమే లేదు కదండి, కదా. నీలో వాక్యం ఉంది, లోకంతో నీకు ఏం సంబంధం? నువ్వు పిలువబడిందే లోకం నుంచి కదా. ఆమేన్. నువ్వు పిలువబడింది లోకం నుంచి పిలువబడ్డావు, మళ్ళీ లోకంతో సంబంధం ఏంటిది? దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలం గమనించండి. ఎందుకంటే మనము దేవుని వాక్యం విన్నప్పుడు వాక్యము నీలో నిలిచి ఉన్నట్టుగా జీవించాలా. వాక్యం మీలో నిలిచి ఉండనియండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, సాయంకాల వర్తమానికుడు అని వర్తమానాలు పోగుతున్నాడు. చూడండి, సంఘమా, దేవుని వాక్యం విన్నప్పుడు వాక్యం మీలో నిలిచి ఉండనియండి. హల్లెలూయా. వాక్యము గైకొని ధైర్యంగా వాక్యం కోసం నిలబడండి. ఆమేన్. అధైర్యం కాదు, అధైర్యం అంటే నిలబడలేమండి. అధైర్యం అంటే ఏం చేస్తుంది? ఎవరికో భయపడతా. అధైర్యం అది. వారికి వీరికి భయపడేదానికి దేవుని నమ్ముకోవడం అవసరం లేదు. ఎవరికి భయపడదు దేవుని నమ్ముకుంటే. ఆమేన్. అర్థమవుతుందా? ఎవరికి భయపడదు. ఎవరితో మనకేం సంబంధం లేదు, దేవునికి నీకు సంబంధం ఉన్నది. అధైర్యం లేదండి, అధైర్యపడద్దు. ఆమేన్. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. చూడండి కనుక ప్రియులారా, చూడండి, వాక్యమును గైకొని, వాక్యం నీలో నిలిచినప్పుడు వాక్యమును గైకొని దేవుని కోసం నిలబడు. ఆమేన్. అదే మనం చేయవలసిన పని కదా. దేవుని మన లోపల వాక్యం నిలిచి మన లోపల ఉంటే, నిలిచి ఉంటే మనం ఏం చేస్తామండి? దేవునికి అఘోరపరచము కదా. వాక్య ప్రకారంగా జీవిస్తాం అంటే దేవునికి అట్లా జీవిస్తే దేవునికి మహిమ వస్తుంది. ఆమేన్ కదా. వాక్యం చేర్చుకొని దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే దేవునికి అగౌరవం కదా, అవమానం కదా. అవునండి, మిమ్మల్ని బట్టి కదా దేవుని నామం దూషించబడుతూ ఉన్నది అనే వాక్యంలో ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతుందా? కనుక దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. దేవుని వాక్యం దేవుడే మాట్లాడుతున్నాడు. వాక్యం విన్నప్పుడు ఏం చేయాలంటే, ఈ దేవుని సన్నిధి బయటికి పోగానే విడిచిపెట్టి ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోడు కాదు. వాక్యం మీలో నిలిచి ఉండనియండి. వాక్యం వినడానికి దేనికోసం వింటున్నావు అంటే, నిలిచి ఉండి జీవితం మార్చుకునేదానికే. అందుకే నేను అంటున్నాడు, చూడండి, 8వ వచనం 7వ వచనం చెప్పాడు ఆయన, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉంటేనే. ఉన్నప్పుడు అడుగు, నిలిచి ఉన్నప్పుడు అడుగు. ఏమడుగుతావో? దేవుని వాక్యం నీలో ఉంటే ఏమి ఇష్టమవుతుంది నీకు? దేవునికి ఇష్టమైతే నీకు ఇష్టమవుతుంది. అర్థమైందా? అర్థం కాలేదా? దేవుని వాక్యం నీలో నిలిచి ఉంటే ఏమడుగుతావు దేవుణ్ణి? అయ్యా, మీ చిత్తానుసారం నన్ను నడిపించండి, మీ చిత్తానుసారం జీవింపచేయండి, ఇదే అడుగుతావు. కానీ లోకంలో కన్నా జీవించాలి ప్రభా నువ్వు అడుగు. లోకం చేసుకోవడం మేము చేయాలి ప్రభా, లోకంలో చాలా గొప్పగా చేసుకుంటున్నారు, ఏదైనా మేము చేసుకుంటాం అనేది దేవునికి ఇష్టం కాదు. అది దేవుని గొప్ప కాదు, అవమానం. అది దేవుని చిత్తానుసారం చేయడమే దేవుని వాక్యం నీలో నిలిచి ఉండడం. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, అందుకనే దేవుని వాక్యము నీలో నిలిచినప్పుడు మరణించే వరకు దేవుని కోసమే నిలబడతావు. ఆమేన్. అందుకనే బైబిల్ ఒక మాట ఉంది, మరణం వరకు నమ్మకంగా జీవించమని బైబిల్లో ఉంది. నిజమేనా? అవునండి, అది నిజమైన జీవితం అండి. ఎవరికి నమ్మకంగా ఉండాలి? వాక్యమునకు, దేవునికి. ఎవరిని నమ్ముకున్నావు ఆయనకు నమ్మకంగా జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మనిషికి నమ్మకం కాదు, మొట్టమొదటి దేవునికి నమ్మాలా. దేవునికి నమ్మకంగా జీవించాలా. దేవుడిని మనం నమ్ముతున్నాం, ఆయన మనల్ని కూడా నమ్మేటట్టుగా మనం జీవించాలి. నమ్మకంగా జీవిస్తాం. నమ్మకంగా జీవించాలంటే, ఇతను నా ప్రియ కుమారుడు, ప్రియ కుమార్తె, వారి లోపల నా వాక్యం ఉంది, నన్ను వారి హృదయంలో నిలబెట్టుకున్నారు, నా కోసం జీవిస్తున్నారు అని దేవుడు సాక్ష్యం చెప్పేది మన జీవితం ఉండాలి. అర్థమవుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. కనుక చూడండి పిల్లరా, ఎందుకంటే ఆలోచన పరుని
వడపోత సాధనము అనే వర్తమానంలో పోగుతున్నాడు. వాక్యము నీలో నిలిచున్నప్పుడు రోజు వాక్యముతో ఉదక స్నానం చేస్తావు. ఆమేన్. అర్థమైందా మీకు? హల్లెలూయా. వాక్యముతో రోజు స్నానం చేస్తున్నాడు అర్థమైంది. మనం మామూలుగా స్నానం చేస్తాం. దేనికోసం స్నానం చేస్తాం? భౌతికంగా. దేనికోసము? క్లీన్గా తయారవుతామా? అంటే ఏం పోవాలా? స్నానం చేస్తారు ఏం పోవాలా? మురికి కదా. ఎన్ని స్నానం చేయాలండి, రెడీ కావాలా అంటే స్నానం చేయకపోతే రెడీ. ఎందుకంటే ఎందుకు స్నానం చేస్తున్నావు అంటే ఏదో నీకు స్పెషల్గా ఉంటుంది, ప్రత్యేకత ఉంటుంది అనుకుంటాం మనం. నిజమైన ఫ్రెష్ మరి ఆత్మీయ కూడా రోజు మనం ఏం చేయాలి? వాక్యంతో స్నానం చేసుకోవాలా. అదే బైబిల్ చెప్తున్నది, ఉదక స్నానం. ఇది ఎప్పుడు చేస్తామో తెలుసా? దేవుని వాక్యం నీలో నిలిచి ఉంటే రోజును ఉదక స్నానం చేయాలి. దేని ద్వారా? వాక్యముతో. అంటే అప్పుడు ఏమవుతుందో రోజు పరిశుద్ధంగా ఉంటావు కదా. ఒక మలినం అనేది పోవాలా. నిజమేనా? ఏమాత్రం మలినం అనేది ఉండకుండా చేసుకోవాలి. ఏమాత్రం మనం మలినం పట్టినా కానీ చాలా దులిపేసుకుంటాం కదా. ఒక చెట్టుకు ఏమైనా దుమ్ము పట్టినా కానీ మరకలంటే కానీ క్లీన్ చేసుకుంటాం. మన బాడీకి ఏమైనా ఉన్నా కానీ దాన్ని క్లీన్ చేసుకుంటాం. బాగా శుభ్రంగా ఉండాలి, మంచిగా ఉండాలి అనుకుంటామా లేదా? అట్లాగే మరి ఇంకొక బాడీ ఉన్నది, ఆ బాడీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అది పరిశుభ్రంగా ఉండాలంటే రోజు నువ్వు స్నానం చేయాలి దేవుని వాక్యము ద్వారా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి పిల్లరా, ఎందుకంటే మరి వాక్యం నీలో నిలిచి ఉన్నప్పుడు చూడండి, నేను ఎలా జయించగలను అని వర్తమానంలో పోగుతున్నాడు. వాక్యం నీలో నిలిచి ఉన్నప్పుడు ఆయన కొరకు శ్రమను అనుభవించాలి. అవునండి, వాక్యం నీలో ఉన్నప్పుడు ఆయన కొరకు నువ్వు జీవించినప్పుడు ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి కదా. చుట్టూ వాళ్ళు ఏమైనా ఉంటారు. నువ్వు ఎవరి వైపు నువ్వు చూడొద్దు. ఎందుకంటే యేసు ప్రభువు ఈ లోకంలో ఎలా జీవించారు అలా నువ్వు జీవించాలి. ఎందుకంటే నీలో నిలిచి ఉన్నదే దేవుడి వాక్యము. దేవుని వాక్యం కలిగి మనం ఇంకోరితో మనం జీవించకూడదు. ఎందుకంటే వాక్యం మన జీవితంలో హృదయంలో ఉన్నప్పుడు ఆయనకు తగిన జీవితం మనం కలిగి ఉంటాం. ఆమేన్. చూడండి, వాక్యము కొరకు శ్రమలను అనుభవించవలసి ఉన్నది. ఆమేన్. శ్రమలు అనుభవించినప్పుడు ఆయనతో మనం పరిపాలిస్తాం. ఆమేన్. చూడండి, ఏలైనగా ఆయన వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యములో మనం భాగమై ఉన్నాం. ఆమేన్. చూడండి, మనం ఆయన కొరకు మరియు ఆయన వాక్యము కొరకు శ్రమలు అనుభవించిన యెడల ఆయన వాక్యముతో ఆయనతో మనము పాలన చేయుదము. అంటే ఆయనతో మనము పరిపాలన చేస్తాం అని ఇక్కడ రౌతంటూ ఉన్నాడు. ఇదంతా దేని ఇట్లా మనకు అర్థమవుతున్నట్టు పిల్లరా. ఇప్పుడు ఈ కార్యం మనం చేయాలంటే దేవుని వాక్యం మీరు నిలిచినప్పుడే. వాక్యం లేకపోతే నువ్వు ఎలా? నీకు భయం లేదు, లేకపోతే వాక్యం జీవించాలని ఆశ నీకు లేదు, పట్టించుకో, ఇవన్నీ నువ్వు చేయవు. దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడే భయం వస్తుంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని భయం వస్తుంది. దేవుడు చెప్పినట్టు చేయాలని భయం వస్తుంది. ఇవన్నీ కూడా దేవుని వాక్యం నుంచే మనకు వస్తాయి. నిజమేనా? హల్లెలూయా. అవునండి. అందుకనే దేవుని వాక్యం అనేది మన లోపల నిత్యము ఉండాలి, నిలిచి ఉండాలి. నిలిచి వస్తే మనకు ప్రత్యేకంగా జీవింపజేస్తే దేవుని వాక్యం ఒక పరిశుద్ధునిగా నడిపిస్తుంది. ఒక అబద్ధం ఆడని వానిగా జీవింపజేస్తుంది, మోసం చేయని వానిగా జీవింపజేస్తుంది దేవుని వాక్యం. నిజమేనా? అవునండి. ఇంతే ఆ జీవితం చాలా ఎట్లా ఉంటుంది? పరిశుద్ధమైన జీవితంగా ఉంటుంది కదా. ఫలాలు అన్నాడు ఆయన. ఈ అధ్యాయంలో ఏమన్నాడండి? ఫలాలు అని చెప్పలేదా? చూడండి 15 యోహాను సువార్త 15. ఎవడైనాను నా యందు నిల్చున్న యెడల మీరు బహుగా ఫలించటం వలన. ఆమేన్. 8వ వచనం కదా, మళ్ళీ చదవండి. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును.
అర్థం కావట్లేదా? హల్లెలూయా. మీరు బహుగా ఫలించడం వలన తండ్రి ఫలించడం అంటే మీ క్రియలు కనబడతాయి. మనం దేవుడికి మహిమ ఎట్లా వస్తుందండి? క్రియల ద్వారా కాదా? మనం చేసే పనుల ద్వారా కాదా? మన ఫలముల ద్వారా కాదా? అందుకని వాక్యం మనం నిలిచి ఉన్నప్పుడు, వాక్యం దేవుడు మన లోపల ఉన్నప్పుడు, ఫలాలు మనం అనుభవించినప్పుడు దాని ద్వారా దేవునికి మహిమ వస్తుంది. అదే ఆయన మాట్లాడుతున్నాడు. 8వ వచనంలో చూడండి, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి లోకం మహిమపరచబడదు. ఎవరు మహిమపరచబడతారు? నీలో ఎవరైతే నిలిచి ఉన్నారో, వాక్యం నిలిచి ఆయనకే మహిమ వస్తుంది. అదే తండ్రి, అదే దేవుడు. హల్లెలూయా. ఆయనే వాక్యమై ఉన్నాడు. చూడండి, గమనించండి. ఇందువలన మీరు నా శిష్యులగుదురు అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చదవండి. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేను మిమ్మను అలాగనే ప్రేమించుతిని. నా ప్రేమ యందు నిలిచి ఉండండి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరు నా ఆజ్ఞలను గైకొనేలా నా ప్రేమ యందు నిలిచి ఉందురు. హల్లెలూయా. దేవుని ప్రేమ నిలిచి ఉండాలంటే ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలు గైకొనాలి. దేవుని ఆజ్ఞలు గైకొనాలంటే దేవుడు వాక్యం మన లోపల నిలిచి ఉండాలి. దేవుని వాక్యం నిలిచింది మరి ఆయన ఆజ్ఞ గైకొంటాం. అర్థమైందా మీకు? అర్థం కాలే. దేవుని వాక్యం మన లోపల లేకపోతే ఎట్లు దేవుని చిత్త ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తాం? చేయవు. దేవుడు నేను ఎలా నడిపిస్తాడు? దేవుడు ఉంటేనే నడిపిస్తాడు ఆయన. అందుకే దేవుని వాక్యం నీలో ఉండాలి, అంటే నిలిచి ఉండాలి. అందుకే నేను మాట్లాడుతున్నా చూడండి, నా ప్రేమ ఎప్పుడు నిలిచి ఉంటాం మనం అంటే ఆయన మన లోపల ఉన్నప్పుడే. ఆయన ఆజ్ఞలు గైకొనాల. గైకుంటేనే దేవుణ్ణి ప్రేమిస్తా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే మనం ఎంతకాలము దేవుని వాక్యం విన్నా కానీ ఆ వాక్యము మన లోపల నిలిచి ఉండకపోతే, వినది ఇవాళ రేపు మర్చిపోయినాం అనుకో, నీకేం క్రియ జరగదు. దేవుని నీలో జీవితంలో మార్పు రాదు. ఏం విన్నావో అది నువ్వు ఏం చేసుకోవాలా? నెమరు వేసుకోవాలా. మనం గొర్రెలం కదా. హల్లెలూయా. ఒక వాక్యం విని ఏం చేస్తుంది? దాన్ని మళ్ళీ నెమరు వేస్తుంది, దిద్దుకుంటుంది, జీవితాన్ని సరి చేసుకుంటుంది. అర్థమవుతుందా? మర్చిపోయేదాన్ని మన దేవుని వాక్యం వినడం కాదు, ఆ ఫలం రాదు. దేవుని వాక్యం విని గ్రహించి అర్థం చేసుకొని జీవిస్తేనే ఫలం వస్తుంది. అది దేవునికి మహిమ వస్తుంది. అవునండి. అప్పుడు నిజంగా దేవుని బిడ్డగా జీవించగలుగుతావు. మహిమ తీసుకొచ్చే దానికే. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, గమనించండి. దేవుని వాక్యముతో నిలబడేదానికి, దేవుని వాక్యము నిలిచి, దేవుని వాక్యము కలిగి దేవుని వాక్యం కోసం జీవించిన వాళ్ళు ప్రవక్తలు ఉన్నారు. దేవుని వాక్యం ప్రకటించిన వారు ప్రవక్తలు ఉన్నారు మొట్టమొదటిగా. హల్లెలూయా. తర్వాత దేవుని దాసులు ఉన్నారు. తర్వాత దేవుని ప్రజలు ఉన్నారు. నిజమైన సంఘం ఉన్నది, నిజమైన వధువు ఉన్నది. హల్లెలూయా. అవునండి. పరిశుద్ధాత్మ మీద ప్రశ్నలు మరియు జవాబులను వర్తమానంలో పోతున్నాడు. దేవుని వాక్యము మీరు నిలిచినప్పుడు మీరు ఎలా ఉంటారంటే నిజమైనటువంటి సంఘముగా జీవిస్తారు. ఆమేన్. నిజమైన వధువుగా జీవిస్తారు. ఆమేన్. అర్థమవుతుందా? గట్టిగా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అవునండి. మన లోపల దేవుని వాక్యం నిలిచి ఉండాలా. నిలిచి ఉండేదానికి మనం దేవుని వాక్యం వింటూ ఉన్నాం, విడిచిపెట్టేదానికి కాదండి. అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా కదా. నువ్వు నిన్నట్లాగా మొన్నట్లాగానే జీవిస్తున్నావు అంటే నీ లోపల మార్పు లేదంటే అర్థం ఏంటంటే నీ లోపల వాక్యం లేదు. వాక్యం నిలిచి ఉండకుండా జీవిస్తున్నావు. వాక్యం నీ లోపల ఉంటే అది మార్పు తీసుకుని వస్తుంది. నిన్నట్లాగా నువ్వు కాదు, ఈరోజు నీలో కొత్తదనం దేవుడు తీసుకుని వస్తాడు. వాక్యం ద్వారా జీవించినట్లయితే, వాక్యం నీలో ఉన్నట్లయితే. హల్లెలూయా. నువ్వు తప్పు తెలుసుకుంటావు, చిన్న చిన్న తప్పులు తెలుసుకుంటావు, సరి చేసుకుంటావు. నిజమేనా? అర్థమైందా? అవునండి. ఎప్పటికప్పుడు దిద్దుకున్నదే దేవుని వాక్యం మన లోపల ఉండేదానికే, సరి చేసుకుందానికి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, కనుక మనము వాక్యం విన్నప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, వర్తమానాలు విన్నప్పుడు, వర్తమానము చదువుకున్నప్పుడు
ప్రతి దానిలో కూడా అది చదువుకున్నదంతా కూడా మన లోపల వచ్చి నిలిచి ఉండాలి. అప్పుడు క్రియ జరుగుతుంది. అవునండి, మార్పు జరుగుతుంది. దేవుని దగ్గర తీసుకొని పోతుంది, మరొక దేవుని దగ్గరగా జీవింపజేస్తుంది. ఏంటిది? వాక్యమే. వర్తమానంలో ఉన్నది ఏంటి? దేవుని వాక్యమే. నిజమేనా? అర్థం కావట్లేదా? హల్లెలూయా, ఆమేన్. ప్రతిదీ నీ లోపల దేవుని వాక్యం నిలిచి ఉండాలి. అది ఉన్నప్పుడే నీ లోపల గొప్ప మార్పు వస్తుంది కదా. మనం మారుతలేమంటే అర్థం ఏంటంటే పిల్లరా, వాక్యం నీ లోపల లేదు కదా అంటున్నారా? అవునండి. నేను మార్పు పొందిన వానిగా పరిశుద్ధాత్మ ఏం చేసి తెలుసా మీకు? పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడంటే ఉన్నాడు అనేది చెప్పేదానికి గుర్తు ఏంటిది? ఒక మార్పే కదా. నిన్నట్లో నువ్వు జీవించావు, నిన్న నువ్వు ఏదో మోసం చేసేప్పుడు చేయవండి. ఎందుకంటే నీలో మార్పు తీసుకొచ్చాడు ఆయన. ఎవరు? పరిశుద్ధాత్మ నీలో నిలిచి ఉన్నాడు ఆయన. అందుకని పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తున్నాడని బైబిల్ చెప్తున్నది. నువ్వు కొత్త జనం పొందుకున్నప్పుడు నీ లోపల ఎవరు వస్తున్నారు? పరిశుద్ధాత్మ వస్తున్నాడు, నీలో నిలిచి ఉంటాడు ఆయన. నిలిచి ఉన్నప్పటి నుంచి నువ్వు ఎట్లా ఉంటావు అంటే జీవితంలో ఎట్లా ఉంటావు? కొత్త జన్మ పొందిన వానిగానే జీవిస్తావు. తేడా లేదండి. ఇక మన పాత వైపు చూడవు. వెనక పోయింది, పాత పోయింది. ముందు 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 చూస్తావు, నడుస్తావు. అది పాతది గతించిపోయింది. నూతన క్రియేషన్, కొత్త జన్మ పొందుకున్నావు. పరిశుద్ధాత్మ నీ లోపల నిలిచి ఉన్నాడు. అర్థమైందా? చూడండి, అటువంటి జీవితం. వాక్యము నీలో నిలిచి ఉన్నప్పుడు మీరు ఏమవుతారు? వాక్యం నీలో నిలిచి ఉంటే చివరికి మీరే వాక్యంగా మారుతారు. అంటే మరో మాటలో దేవుని బిడ్డలుగా, నిజమైన దేవుని బిడ్డలుగా జీవిస్తారు. అవునండి, దేవుని గుణలక్షణాలు కలిగి ఉంటారు. అటువంటి జీవితం మనకు కావాలి. ఈ సాయంకాలం దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? ఆమేన్. కనుక ఈ సాయంకాలం గమనించండి పిల్లలారా. ఎందుకంటే ఆయన వాక్యము ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కాలమును తెరకు ఆవల అనే వర్తమానం పోతున్నాడు. చూడండి, గమనించండి. వాక్యము నీలో నిలిచి ఉన్నప్పుడు నువ్వు రాజీ పడని జీవితం జీవిస్తావు. ఆమేన్. రాజీ పడని జీవితం జీవిస్తావు. రాజీ పడుటంటే పర్వాలేదండి, చేయవచ్చు. నేను ప్రార్థనకి వెళ్తాను, చేయవచ్చు. లోకంలోకి చేయవచ్చు. ప్రార్థన పోయి దేవుని పాటలు పాడవచ్చు, దేవుని స్తుతించవచ్చు, బైబిల్ చదవచ్చు, అని చేయవచ్చు. కాదు, దేవుని స్తుతించవచ్చు, ఇదేది కాదు. ఇది రాజీ పడటమే. లేదు, అది చేయొద్దు. నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావంటే ఇంకా ఏది నువ్వు చేయొద్దు. లోకం కార్యాలకు క్లోజ్. అవి నీ లోపల లేవు. లోకం చేసినట్టు కూడా చేయవు. అర్థమైందా? వినబడతలేదా? హల్లెలూయా. లోకం చేసినట్టు నువ్వు చేయవండి, నువ్వు రాజీ పడవు. అది క్లోజ్ అయిపోయింది, దాంతో నీకు సంబంధం లేదు. రాజీ పడవు. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో కాదు, నువ్వు అదంతా రాజీ పడడమే. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు ఆలోచిస్తాం. మరి దేవుడు ఏమనుకుంటాడు? మరి ఆలోచన ఎక్కడ పోయింది? దేవుడు అనుకోడా? ఆయన ఈలో మనం నిలిచున్నట్టయితే మరి దేవుడు అనుకోడండి, ఆయన బాధపడా? అవమానం కదా ఆయనకి. నువ్వు దీనంగా దేవుని బిడ్డవైతే, దేవుని లోపల ఉన్నట్లయితే, దేవుని వాక్యం నీలో నిలిచున్నట్లయితే నువ్వు ఈ రాజీ పడే కార్యాలు చేయవు. అటు ఇటు రెండు రకాలుగా జీవించవు. నిజమేనా? అవునండి. అటువంటి జీవితం నీ లోపల ఉండదు. చూడండి పిల్లరా, దేవుని వాక్యము మన లోపల నిలిచున్నట్లయితే అది ఆయన వలె మార్చేదానికి, ఆయనలో భాగమై ఆయన వలె జీవించేదానికి ఆయన మనలో నిలిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ సాయంకాలం దేవుని బిడ్డలారా, అందుకనే మనము వాక్యము మనలో నిలిచి దాని వాక్యం విడిచిపెట్టకుండా మనం జీవించాలి. అందుకని అన్నాడు చూడండి, ఆయన ఏమన్నాడు? నా మాటలు నాయందు మీరును, 7వ వచనం అది చదివి మనం ముగిస్తాం. నాయందు మీరును
మీ యందున్న మాటలను. అంటే ఇప్పుడు చూడండి, ఆయన మాటలు నిలుచుననీయమన్నాడా లేకపోతే విడిచిపెట్టమన్నాడా? అందరూ చెప్పారు హల్లెలూయా. నూరున్నవారు అందరూ చెప్పారు హల్లెలూయా. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండనిచ్చినప్పుడే మీరేమవుతారో, మీరేది చెప్తే, మీరు ఏది అని మాట్లాడితే మీ ప్రార్థన నేను వింటాను, నేను చెప్పింది మీరు చేస్తారు, మీ ప్రార్థన నేను వింటాను. ఎందుకంటే మీ లోపల, మీ హృదయం లోపల నా వాక్యం నిలిచి ఉండనియండి. మీ యందు చూడండి, మీ యందు నా మాటలను నిలిచి ఉండినలా మీకు ఏది ఇష్టం అడగండి, అవి మీకు అనుగ్రహించబడను. తర్వాత మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రిని మహిమపరుస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చూడండి పిల్లారా, ఈ సాయంకాలం గమనించండి. జీవితంలో మార్పు రాకపోతే, మార్చుకోకపోతే వాక్యం నిలిచి ఉండనియండి మీ లోపల. ఏ వాక్యం అయితే విన్నారో, దేవుని మాటలు ఏమి విన్నారో అవి మీ లోపల మరి దాన్ని విడిచిపెట్టకండి. అవి బయటికి తీసివేయకండి. అవి నిలిచి ఉండనియండి. వాక్యము ఉంటేనే వాక్యంతో మనం జీవించగలుగుతాం, దేవునితో మనం జీవించగలుగుతాం, దేవుని లోపల మనం జీవించగలుగుతాం. మన జీవితంలో చాలా మార్పు ఉంటుంది. ఆమేన్. మనం ఇంకొకరికి మాదిరికరంగా ఉండగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. వినపడతలే నాకు? హల్లెలూయా. నువ్వు ఇంకొకరికి మాదిరికరంగా ఉండాలంటే మరి వాక్యం నిలిచి ఉండాలి, వాక్యం నీ లోపల ఉండాలి. ఉంటేనే నేను మాదిరికరంగా దేవుడు జీవింపజేస్తాడు. ఆ మాదిరి అనేది ఎట్లా ఉంటుందంటే దేవునికి మహిమ తీసుకొని వస్తుంది. అటువంటి జీవితం మనకు కావాలి. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనం విన్న వాక్యం అంతా కూడా నిత్యము మన హృదయంలో నిలిచి ఉండేటట్టుగా మనం జీవిస్తే ఆ వాక్యము ద్వారా మనం సంపూర్తిగా మార్చబడతాం. అటువంటి జీవితం మనం కలిగి ఉండాలా. అర్థమవుతుందా? ఆమేన్. కనుక వీళ్ళారా, నేను ముగిస్తున్నాను. మనం అందరం లేచి నిలబడదాం. ఎందుకంటే వాక్యము ద్వారా మన జీవితంలో కూడా సంపూర్తిగా మార్చబడతాయి. నా మాటలు మీ అందును నిలిచి ఉండేలా నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే చూడండి, ఇక నువ్వు ఎవరి మాటలు వినవండి. దేవునికి నీకు ఒక మంచి వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉంటావు కదా. పర్సనల్ ఎక్స్పీరియన్స్, మంచి అనుభవం దేవునితో కలిగి ఉంటావు. సాక్ష్యం చెప్పగలుగుతావు, ఇతరులకు సాక్ష్యం చెప్పగలుగుతావు. నా జీవితంలో దేవుడు ఉన్నాడంటే వాక్యం ఉన్నట్టే కదా. అద్భుతమైన కార్యాలు చేశాడని ఇతరులకు చెప్పగలుగుతావు, సంఘంలో సమాజంలో చెప్పగలుగుతావు. అటువంటి మాదిరి దేవునికి మహిమ తీసుకొని వస్తుంది. అటువంటి జీవితం మనం కలిగి ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.